గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి చెప్పినటువంటి మాట ఒకటో తేదంటే జీతం పడేటట్లు చేశాడు. మళ్ళీ వచ్చి అన్నా క్యాంటీన్లు 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారనమాట. అదేవిధంగా మొన్న వరద బాధితులకి వాళ్ళ నష్టపరిహారం కింద వాళ్ళకి భోజనాలు కానీ ధనం కానీ డబ్బులు కానీ ఏదైనా కానీ ఆయన ఎటువంటి లోటు లేకుండా చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ ప్రభుత్వం మంచిదా కాదా? మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మెగా డిఎస్సీ అనేసి ఫస్ట్ చేశారు. తర్వాత పెన్షన్లు ఎవ్వరు కూడా అంటే గత ప్రభుత్వంలో పెంచుతానన్న పెన్షన్ని కంతులు వేదిగా 5 సంవత్సరాలు 250 లెక్కన పెంచుకుంటూ వచ్చాడనమాట. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే మనకి 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. అదేవిధంగా 2 నెలలు కలిపి అమౌంట్ ఇచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 1వ తేదీ అవుతానే మనకి ఉద్యోగస్తులకు కూడా మనకి జీతాలు ఆ 1వ తేదీ అనేది పడిపోతుంది. ఇప్పుడు 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినటువంటి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో మన సూలూరుపేటలో అన్నా క్యాంటీన్ని ప్రజా వైద్యశాల చేసి అంటే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నప్పుడే ఒక గవర్నమెంట్ పరిపాలన ఎలా తుక్లక్ పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ చేసిన దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని ఒకరోజు ప్రశ్నించాము. మీకు దమ్ముంటే దీన్ని అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పాము. ఆ రోజుల్లో కూడా ఛాలెంజ్ మనం చేసినా ఆయన ఓపెన్ చేయలేకపోయాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీఎం అయిన వెంటనే ఈ 100 రోజుల్లో ఆయన అన్నా క్యాంటీన్ కూడా 175 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇంటిని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆక్యుపై చేసుకొని ల్యాండ్ టైటిలింగ్ కింద పెట్టారు. అలాంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మన ఆస్తిని మనకే తగ్గేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ మధ్య వరద బాధితులకి విజయవాడలో పోయి మనకి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని అన్నాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా వాళ్ళకి ధనైనా కానీ అన్నం రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి నష్టపోయిన వాళ్ళకి పరిహారం కట్టించినటువంటి నాయకుడు ఈ 100 రోజుల్లో పనిచేసినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం మంచిదా కాదా? మంచి ప్రభుత్వం అని మనం అనుకుంటున్నాం. అది గలమెత్తి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిదా కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిదా కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిదా కాదా? జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు.